యూట్యూబ్ లో చూసాము, టెలివిజన్ లో చూసాము. Blessed. ఈ మూవీలో నీ క్యారెక్టర్ ఏంటి? అది ఇది చెప్పకూడదు. ఎన్నిసార్లు అడిగినా ఎవరు చెప్పండి. బట్ ఐ టోటలీ రెస్పెక్ట్ హర్ బికాజ్ అంటే తను అంటే మామూలుగా ఇప్పుడు ఇందాక తనని చూసి మా సినిమాలో ఇంకో వేరే క్యారెక్టర్ అన్నమాట టోటలీ. ఫస్ట్ టైం ఆఫ్ సెట్ చూస్తున్నా ఇక్కడ చూసి లైక్ అమ్మ ఫైనల్లీ అంటే తను తెలుసు సిరి మామూలు బయట చూస్తున్నా కదా, బట్ మా సినిమాలో నాకు అది మా క్యారెక్టరే గుర్తు, ఎందుకంటే రోజు ఆ కాస్ట్యూమ్ లో అలానే చూసి అలా అలవాటు అయిపోయింది. బట్ ఈ క్యారెక్టర్ ఒప్పుకుని తను చేయడానికి నిజంగా గట్స్ ఉండాలి. ఓకే. నాట్ ఎవ్రీబడి యాక్చువల్లీ క్యాన్ డూ ఆర్ షుడ్ హ్యావ్ ద గట్స్ టు డూ దట్ కైండ్ ఆఫ్ అ రోల్. ఓకే. So she believed in the film and I think I respect that. Thank you so much, sir. And because చేయాల్సిన అవసరం లేదు, but I'm sure she did it because it needs guts. ఒక woman గా ఉండి అంత యంగ్ woman ఉండి అంత అందంగా ఉండి ఆల్మోస్ట్ వచ్చేసారు. ఏదో తప్పే ఉంది. లేదు. ఇంకో 4 రోజుల్లో తెలిసిపోతుంది. అప్పుడు చూద్దాం. So I want people to appreciate her guts. Yes. Thank you so much, శర్వ గారు. Almost But ఈ credit చెప్పారండి. అయితే మన డైరెక్టర్ కి వస్తుంది. ఎందుకు అంటే నేను ఐ వాజ్ షూటింగ్ అన్నమాట ఆ టైంలో. సార్ ఇలా కాల్ చేసి డైరెక్షన్ టీం వాళ్ళు కాల్ చేశారు. ఇట్లా ఒక రోల్ అనుకుంటున్నామండి అని ఆ రోల్ గురించి చెప్పారు. ఐ వాజ్ లైక్ ఓకేనండి, సరే అండి బాయ్ అని పెట్టేసా. అండ్ దెన్ హీ కాల్డ్ మీ అండ్ సిరి యూ కమ్ టు ఆఫీస్, ఒకసారి కథ విను, క్యారెక్టర్ విను, అప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు బిలీవ్ చేయకపోతే ఓకే నీ ఇష్టం, దాట్స్ అప్ టు యూ అని చెప్పారు. అండ్ దెన్ నేను మళ్ళీ ఆఫీస్కి రావడం, ఆ క్యారెక్టర్ వినడం, అండ్ ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది అని వినగానే ఆ వైబ్ వచ్చేసింది నాకు. అండ్ దెన్ నేను చేద్దామని అనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. అయితే చెప్పరంట అంటారు. చూసేస్తారు మీరు. Jan 14th వరకు వెయిట్ చేయాలి ఇంకా. ట్రైలర్ లో బిట్స్ వస్తాయేమో చూద్దాం. ఓకే ఫైన్. రిలీజ్ అయిన తర్వాత అంటే చాలా ఏమో ముందే చెప్పకూడదు కదా. తర్వాత రిలీజ్ అయిన అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అంతా మీమ్స్ వస్తాయి. బాగా వస్తాయి, వైరల్ కంటెంట్. మేము పెడతాం.